ఒక బ్రాండ్కు చెందిన నకిలీ డిటర్జెంట్ పౌడర్ బ్యాగులను పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుండి నకిలీ ఘడి డిటర్జెంట్ను తీసుకుని వచ్చి ఆదిలాబాద్ మహారాష్ట్రలోని జివితి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్ముతున్నాడన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాంసీ బస్టాండ్ ప్రాంతం నందు ఆదిలాబాద్ 2 టౌన్ ఎస్ఐ విష్ణుప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది బొలెరో వాహనం తనిఖీ చేయగా అందులో 60 బ్యాగుల్లో దాదాపుగా 15 క్వింటాళ్ల నకిలీ డిటర్జెంట్ ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నట్లుగా డీఎస్పీ చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎలాంటి నకిలీవి చలామణిలో ఉన్నా తగిన సమాచారాన్ని పోలీసులు వ్యవస్థకు అందజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కేసు నమోదైన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు, A4 నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. నిన్న సాయంత్రం రోజున మా ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ తాంసీ బస్టాండ్లో ఒక బొలెరో పికప్ వెహికల్లో మహారాష్ట్ర నుంచి ఫేక్ గడి డిటర్జెంట్ పౌడర్ 60 బ్యాగులలో వచ్చింది. అది ఫేక్ ఉన్నది అని చెప్పి సమాచారం రాగానే 2 టౌన్ ఎస్ఐ విష్ణుప్రకాష్ తాంసీ బస్టాండ్ వెళ్ళి అక్కడ చూడగా ఒక బొలెరో పికప్ వెహికల్ బేరింగ్ నెంబర్ MH 34PZ 7845 అనే వెహికల్ అక్కడ ఉన్నది. దానిలో చెరియాగా 60 బ్యాగ్స్ గడి డిటర్జెంట్ పౌడర్, అంటే ఇది బట్టలు క్లీన్ చేయడానికి డిటర్జెంట్ పౌడర్ నకిలీది గడి కంపెనీ బ్రాండ్ కంపెనీ పేరుపై సేమ్ అదేవిధంగా ప్యాకెట్లలో